నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ దోసకాయతో. దోసకాయ టమాటో కర్రీ అంటే రెగ్యులర్గా చేసుకునేదే, కానీ నేనైతే ఈరోజు ఇందులోకి చివరిగా పెరుగు కొంచెం కలిపాను. పెరుగు కలపడం వల్ల మనకి దోసకాయలో ఉన్న పులుపు అనేది తగ్గుతుంది, కాబట్టి పెరుగు కాంబినేషన్ అయితే చాలా సూపర్ అనమాట ఈ కర్రీకి అయితే. మరి నేనేం ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి యాడ్ చేశానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ దోసకాయ పెరుగు కర్రీ కోసం అయితే నేను దోసకాయ ఒకటి తీసుకున్నానండి. చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, గింజలతో సహా. చేదు లేకుండా ఉన్నాయి కాబట్టి గింజలు కూడా. అలాగే టమాటో 3 తీసుకున్నాను, ఉల్లిపాయ పెద్దది 1, పచ్చిమిరపకాయలు 3. పెరుగు వచ్చేసి ఇక్కడ నేను 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఈ పెరుగు అనేది నేను పులుపుదనం పోవడం కోసం, దోసకాయ టమాటో 2 పుల్లగా ఉంటాయి కాబట్టి ఆ పులుపు తగ్గడం కోసం పెరుగు యాడ్ చేస్తున్నాను. ఆయిల్, అలాగే సాల్ట్, పసుపు, కరివేపాకు, కారం, వీటితో పాటుగా తాలింపు గింజలు కూడా తీసుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేగిన వెంటనే ఇందులోకి తాలింపు గింజలు వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా. ఇవి కొంచెం వేగనిస్తున్నాను. తాలింపు గింజలు, వెల్లుల్లి కూడా వేసాను కాబట్టి. ఇక్కడ చూడండి, తాలింపు గింజలన్నీ కలర్ మారిపోయి వేగినట్లుగా తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. మూడు 4 నిమిషాల తర్వాత ఇక్కడ ఉల్లిపాయలన్నీ సాఫ్ట్ కలర్కి వచ్చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు, వీటితో పాటుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేస్తున్నాను. వీటితో పాటుగానే పసుపు, అలాగే సాల్ట్, వీటితో పాటుగా కారం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను. మొత్తం కలిపేసి మూత పెట్టేస్తున్నాను 10 నుంచి 15 నిమిషాల పాటు, లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి. పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఒకసారి. ఇక్కడ చూడండి, చక్కగా నీరంతా వచ్చేసింది, దోసకాయ టమాటోలో ఉన్న నీరంతా. కానీ ముక్క ఇంకొంచెం ఉడకటం కోసం ఇంకొక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. ఒకసారి సాల్ట్ చూసుకుంటున్నాను, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. నాకు సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఇలా ఉంచుతున్నాను. చూడండి, ఇంకొక 5 నిమిషాల తర్వాత చిక్కగా వచ్చేసింది గ్రేవీ అంతా కూడా. చివరిగా నేను ఇందులోకి పెరుగు యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ పెరుగు కూడా నేను ఇలాగే వేసేసుకొని కలుపుతున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొత్తిమీరని స్కిప్ చేసేసాను. ఇక్కడ 1 నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. 1 నిమిషం తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, దోసకాయ పెరుగు కర్రీ రెడీ అయిపోయింది. దోసకాయ పాలు పోసిన కర్రీ కన్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. మరి దోసకాయలో ఉన్న పులుపు, టమాటోలో ఉన్న పులుపు కూడా పెరుగు వేయడం వల్ల మనకి తగ్గుతుంది, కాబట్టి టేస్ట్ అయితే పెరుగుతుంది. ఒక్కసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.